కళలకు కామాక్షి ప్రకాశం జిల్లాని అలాంటి జిల్లా కేంద్రంలో స్టార్ డాన్స్ అకాడమీ అండ్ స్పోర్ట్స్ ని ప్రారంభించడం సంతోషదాయకమని ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నగరంలోని దారావారి తోటలో నూతనంగా ఏర్పాటు చేసిన డాన్స్ అకాడమీని ప్రారంభించి మాట్లాడారు. సురేష్ అండ్ నాని బృందం ఎంతో మంది కళాకారులను తయారు చేసే క్రమంలో ఒంగోలులో ఈ సంస్థను ఏర్పాటు చేసి కళలకు పుట్టినిల్లుగా తీర్చిదిద్దాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డ్వామా మాజీ పీడీ సీనారెడ్డి, అయినబత్తిన ఘనశ్యాం, సినీ కళాకారుడు అజయ్ ఘోష్ తదితరులు పాల్గొన్నారు. స్టార్ డాన్స్ అండ్ స్పోర్ట్స్ అకాడమీ ఒంగోలులో ఇవాళ ప్రారంభం చేయటం, అందుకు కార్యనిర్వాహకులు సురేష్ గారు, నాని గారు, వేణు గారు అందరూ డాన్స్లో ప్రవీణత కలిగిన వారు. ఒలింపిక్స్లో కూడా డాన్సెస్ పైన కూడా యాక్టివిటీ అనేది పెంచిన తర్వాత, గేమ్స్లో దీన్ని కూడా ఒక ఐటమ్గా తీసుకున్న తర్వాత జుంబా, సాల్సా, బెల్లీ, స్కేటింగ్, ఇటువంటి రింగ్ డాన్సు, వీటికన్నిటికీ ఒక ప్రోత్సాహం అనేది ఏర్పడుతుందని తెలుసుకున్న తర్వాత మన మిత్రులందరూ సురేష్, నాని అండ్ వేణు అందరూ కూడా ఇందులోనే ట్రైనింగ్ ఇవ్వాలి. ఇక్కడ ఒంగోలులో కూడా ప్రవీణత కలిగిన బాయ్స్ అండ్ గర్ల్స్ చాలామంది ఉన్నారు. ఉన్నప్పుడు వారికి నైపుణ్యం ఇచ్చేదాని కొరకు మంచి ట్రైనర్స్ కూడా లేరనే ఉద్దేశంతో ఇటువంటి సంస్థను స్థాపించినందుకు ప్రత్యేకంగా వారందరినీ కూడా, సురేష్ని వీరందరినీ కూడా అభినందిస్తూ మాగుంట కుటుంబం తరఫున ఇంకా ఎక్కువగా పెంపొందించుకునే దాని కొరకు డాన్స్లో ఎక్కువ ఇప్పుడు కరవద నుంచి పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళు కూడా ట్రైనింగ్ ఇచ్చేదానికి, అంటే ఇప్పటికి డీ ప్రోగ్రాంలో కూడా పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇటువంటి కార్యక్రమాలను మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉన్నది. ఒంగోలులో కళలకు కాణాచి అనేది ఎప్పుడు కూడా పేరుంది కాబట్టి దయచేసి అందరూ కూడా ఇటువంటి వాటిని కూడా ప్రోత్సహించుకొని దీన్ని మన 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 ఊరు వాతావరణం ఇది, మన పిల్లలు ఒలింపిక్స్ కూడా వెళ్ళేదాని కొరకు ప్రయత్నం కూడా సాగించాలని ప్రత్యేకంగా మాగుంట కుటుంబం తరఫున స్టార్ డాన్స్ అండ్ స్పోర్ట్స్ అకాడమీ నిర్వాహకులకి అందరికి కూడా వారికి అభినందనలు కూడా తెలుపుతూ సెలవు తీసుకుంటాం. ఈరోజు ఈ సురేష్ అండ్ వాళ్ళ మిత్రులందరూ కూడా కలిసి స్టార్ డ్యాన్స్ అకాడమీ ప్రారంభించుకోవటం, ముఖ్యంగా వాళ్ళందరూ కూడా నాకెంతో ఆత్మీయులు. వాళ్ళు ఈ డ్యాన్స్ స్కూలే కాకుండా వాళ్ళు సోషల్ యాక్టివిటీస్ కూడా చేస్తూ ఉంటారు. ఈ కార్యక్రమానికి అటెండ్ అయిన ఎంపీ గారు కూడా వాళ్ళందరినీ కూడా దీవించడం జరిగింది. ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ వాళ్ళందరూ కూడా మంచి ఈ స్కూలు తోటి, అదేవిధంగా వాళ్ళు చెప్పినటువంటి డ్యాన్స్ కార్యక్రమాలతోటి పిల్లలందరినీ కూడా, అంటే ఒలింపిక్స్ లాంటి గేమ్స్లో కూడా ఈ డ్యాన్స్ కొన్ని ప్రత్యేక డ్యాన్స్ కార్యక్రమాలు కూడా ఉన్నాయని చెప్పడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ఈ జిల్లాలో ఉన్నటువంటి మంచి మంచి టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళని వెతికి ఒలింపిక్ స్థాయికి కూడా తీసుకెళ్లాలని, అదేవిధంగా వాళ్ళు కూడా సొంతంగా కూడా బాగా అభివృద్ధి చెందాలని ఈ సందర్భంగా అందరినీ కూడా కోరుకుంటూ వాళ్ళందరినీ కూడా ఆశీర్వదించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.